16 లేదా 6A గ్రూప్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ 6A గ్రూప్ ఎలిమెంట్స్ని చాల్కోజెన్స్ అని కూడా అనొచ్చు. చాల్కోజెన్స్ అంటే ఏంటి? ఓర్ ఫార్మింగ్ అన్నమాట. మనకి ఎక్కువ శాతం దొరికే ఓర్స్ అన్ని మినరల్స్ కానీ ఓర్స్ కానీ ఈ ఎలిమెంట్స్ ఈ గ్రూప్లోని ఎలిమెంట్స్ ద్వారా దొరుకుతాయి. ఆక్సైడ్స్ కానీ సల్ఫేట్స్ కానీ. సో ఈ చాల్కోజెన్స్ నథింగ్ బట్ ఓర్ ఫార్మింగ్లో ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్, దెన్ కాన్ఫిగరేషన్, తర్వాత మాలిక్యులర్ ఫార్ములా, వాటి యొక్క ఫిజికల్ స్టేట్, వాటి యొక్క నేచర్, అకరెన్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఈ 16th గ్రూప్లో? ఆక్సిజన్, తర్వాత సల్ఫర్, తర్వాత సెలేనియం, టెలూరియం, పొలోనియం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఏంటి? 8, సల్ఫర్ 16, సెలేనియం 34, టెలూరియం 52, పొలోనియం 84. కాన్ఫిగరేషన్, హీలియం ఒక ఇనర్ట్ గ్యాస్ కదా, దాన్ని రిఫరెన్స్ ఎలిమెంట్గా తీసుకోవచ్చు. హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ అంటే ఇంకా 6 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. దేంట్లో వస్తుంది? 2s2 2p4 అంటే సెకండ్ షెల్లో 1s2 2s2 2p4 కదా, 1s2 ప్లేస్లో హీలియం రాసాం. తర్వాత సల్ఫర్. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎలిమెంట్ ఏంటి? నియాన్. 3s2 3p4 3s2p4 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ సెలేనియం. హీలియం నియాన్ ఆర్గాన్ అవుతుంది కదా, సో 4s2 4p4 కానీ యాడ్ చేస్తే 34 రాదు. ఆర్గాన్ 18, ఇది 20 24 అంటే ఇంకా 10 ఎక్కడికి వెళ్తున్నాయి? 3d. 4s2 తర్వాత 3d కదా ఫిల్ అవుతుంది. సో 4s2 3d10 4p4. తర్వాత క్రిప్టాన్ 4d10 5s2 5p4. లాస్ట్ పొలోనియం. జినాన్ 4f14 లాంథనైడ్స్ మధ్యలో ఉంటాయి. 4f14 5d10 6s2 6p4 6s2 6p4. అన్నిటి యొక్క అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. మనం సింపుల్గా ns2 np4 అని రాయొచ్చు. వీటి యొక్క జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ns2 np4. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2sలో 4pలో. సో 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి గ్రూప్ నేమ్ కూడా ఏంటి? 6A గ్రూప్ అంటున్నాం, లేదా 16th గ్రూప్. సో మాలిక్యులర్ ఫార్ములా, ఆక్సిజన్ మాలిక్యులర్ ఫార్ములా O2. ఆక్సిజన్ మనకి ఎలా అవైలబుల్ అవుతుంది? O2. సల్ఫర్ 8, దాని అటామిసిటీ 8 సల్ఫర్ ఆటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది, S8. అలానే సెలేనియం కూడా 8, టెలూరియం కూడా 8, కానీ పొలోనియం రేడియో యాక్టివ్ మెటల్, అది ఒకటే ఇస్తాం. ఫిజికల్ స్టేట్, ఆక్సిజన్ ఒక గ్యాస్ కదా, కానీ సల్ఫర్ ఏంటి? ఎల్లో సాలిడ్. సెలేనియం, టెలూరియం అండ్ పొలోనియం ఇవన్నీ క్రిస్టలైన్ సాలిడ్స్. నేచర్, ఆక్సిజన్ నాన్ మెటల్ కాబట్టే కదా వీటి నుంచి మనం యాసిడ్స్ని ప్రిపేర్ చేస్తాం, అది నాన్ మెటల్. సల్ఫర్ కూడా నాన్ మెటల్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అవి ప్రిపేర్ చేస్తాం. కానీ సెలేనియం, టెలూరియం ఈ రెండు మెటలాయిడ్స్, ఇది కూడా మెటలాయిడ్. కానీ లాస్ట్ పొలోనియం ఏంటి? మెటల్. అక్కరెన్స్, ఆక్సిజన్ ఎక్కడ అవైలబుల్ అవుతుంది? అట్మాస్ఫియర్ ఎయిర్లో అరౌండ్ 21%, 20.8 యాక్చువల్గా. సో అరౌండ్ మనం 21% అవైలబుల్ ఇన్ ఎయిర్ అనొచ్చు. 21% అవైలబుల్ ఇన్ ఎయిర్. అలానే 46.6% ఇన్ ఎర్త్ క్రస్ట్. దాదాపు 50%, 46.6% ఇన్ ఎర్త్ క్రస్ట్. ఎందుకు అంతగా ఆక్సిజన్ ఎర్త్ క్రస్ట్లో ఉంది? ఎలా ఉంటుంది? ఆక్సిజన్ గ్యాస్ కదా అనుకుంటే, మనం చూసే ఏ మినరల్స్ ఏ ఓర్స్ అయినా చూడండి, నైట్రేట్, ఫాస్ఫేట్స్, సల్ఫేట్స్, కార్బొనేట్స్ ఇలాంటివి ఎన్నో రకాల మినరల్స్ రావాలి. సో అన్నిట్లో కామన్ ఏంటి? ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఎర్త్ క్రస్ట్లో. ఫస్ట్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఏంటి? ఆక్సిజన్. సో
ఆక్సిజన్. సల్ఫర్ ఏంటి 0.03 నుంచి 0.1% వరకు అది కూడా ఎర్త్ క్రస్ట్లో దొరుకుతుంది. 0.03 నుంచి 0.1% వరకు ఎర్త్ క్రస్ట్. ఇవన్నీ కూడా సల్ఫైడ్ ఓర్స్గానే అవైలబుల్ అవుతాయి. సో సెలేనియం సల్ఫైడ్, టెలూరియం సల్ఫైడ్. సో సల్ఫర్ ఫ్యామిలీ ఇక్కడనే సల్ఫర్ గ్రూప్, ఈ గ్రూప్లోనే సల్ఫర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సల్ఫైడ్ ఓర్స్గానే మనకి లభిస్తాయి. సో ఇది చార్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం, ఫిజికల్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ, ఆక్సిజన్ ఎన్నో అబండెంట్ ఎలిమెంట్ అని చెప్పాను. ఆక్సిజన్ ఈజ్ ఫస్ట్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. మరి ఎయిర్లో సెకండ్ మోస్ట్. ఫస్ట్ ఏది ఎయిర్లో? నైట్రోజన్. సెకండ్ ఆక్సిజన్. మరి సెకండ్ ఎర్త్ క్రస్ట్లో ఏది? సిలికాన్. ఆక్సిజన్ తర్వాత మనకు ఎక్కువగా లభించే ఎలిమెంట్ సిలికాన్ ఎర్త్ క్రస్ట్లో. నెక్స్ట్ ప్రాపర్టీస్లో మనం డిస్కస్ చేద్దాం ఎలక్ట్రాన్ అఫినిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీ ఏంటి? జస్ట్ ఆపోజిట్ డెఫినేషన్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. అంటే ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సెప్టెడ్. ఎలక్ట్రాన్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ ఎనర్జీ రిలీజ్ చేయాలి. అయితే ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెలూరియం అండ్ పొలోనియం ఎలక్ట్రాన్ అఫినిటీ ఏమవ్వాలి? ఎలక్ట్రాన్ అఫినిటీ తగ్గాలి. సల్ఫర్ నుంచి లైక్ సెలేనియం, టెలూరియం, పొలోనియం తీసుకుంటే పొలోనియంకి లీస్ట్ ఉంటుంది. మరి సల్ఫర్ కదా ఇక్కడ రాయాలి. అయితే సెకండ్ ఎలిమెంట్ మనం రాసేది ఆక్సిజన్, ఫస్ట్ ఎలిమెంట్ సల్ఫర్ రాస్తాం. ఎలక్ట్రోనెగటివిటీ కనుక తీసుకుంటే ఇలా పెట్టవచ్చు. ఇది ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్. అలా అని చెప్పి డైరెక్ట్గా ఎలక్ట్రాన్ అఫినిటీకి మనం రిలేట్ చేయలేం. ఎందుకంటే ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది ఎనర్జీ రిలీజ్ కదా, ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? ఆ ఎలక్ట్రాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేశాక రిలీజ్ చేయాలి. కానీ ఆక్సిజన్ ఈజీగా యాక్సెప్ట్ చేయదు. రీజన్ ఏంటంటే ఆక్సిజన్ దాని యొక్క అతి చిన్న అటామిక్ సైజ్ వల్ల దాంట్లో ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అయ్యి ఆ ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎక్కువ రిలీజ్ చేయలేకపోతుంది. రిపల్షన్స్ వల్ల అది తొందరగా ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయదు. రిపల్షన్స్ వల్ల తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఈ గ్రూప్లో హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ చూపించేది ఏంటి? సల్ఫర్ తర్వాత ఆక్సిజన్. ఈ చిన్నది గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ హైయెస్ట్, లీస్ట్ పొలోనియం. ఇది ఇక్కడ ఒక్కటే చేంజ్, మిగతా ఏది చేంజ్ లేదు. ఇది ఎలక్ట్రాన్ అఫినిటీ. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఈ గ్రూప్లో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? ఇప్పుడు జనరల్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ NS2 NP4. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటే అవన్నీ స్టేబుల్ అయిపోతాయి? ఇంకా 2 ఎలక్ట్రాన్స్. అన్నిటికీ 2 ఎలక్ట్రాన్సే కదా కావాలి. సో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. సో అంటే ఏంటి? ఈ 2 అన్పేర్స్ కనుక ఇంకొక ఎలక్ట్రాన్స్ని కనుక తీసుకుంటే అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ -2. కానీ -2 అనేది అన్ని ఎలిమెంట్స్ ఈ గ్రూప్లో చూపించదు. సో ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ చూపించే ఆక్సిడేషన్ స్టేట్ -2 చూపిస్తుంది. -2, -1, 0, -1/3. అలానే +1, +2 వెరీ రేర్. +1, +2 ఓన్లీ ఫ్లోరిన్తో మాత్రమే ఈ +1, +2 ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. -2 నార్మల్ ఏదైనా, ఇప్పుడు సోడియం ఆక్సైడ్ అనుకోండి Na2O. -1 పెరాక్సైడ్ H2O2. 0 O2. -1/3 ఓజోనైడ్ అంటే KO3 పొటాషియం ఓజోనైడ్. +1 O2 F2, +2 OF2. అలానే -1/2 కూడా చూపిస్తుంది. దేంట్లో? సూపర్ ఆక్సైడ్లో. ఫార్ములా ఏంటి సూపర్ ఆక్సైడ్? KO2. ఈచ్ ఆక్సిజన్ తీసుకుంటే -1/2. సో ఆక్సిజన్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. కానీ ఏది ఇంపార్టెంట్ ఆక్సిజన్కి? ఇవి చాలా కామన్, ఇవి చాలా స్టేబుల్, అంతేకాదు కామన్ కూడా. మరి సల్ఫర్ -2 చూపిస్తుంది లైక్ H2S అలాంటి ఎగ్జాంపుల్లో. కానీ సల్ఫర్ ఇంకా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ +2 కావచ్చు, +4 కావచ్చు, +6 కూడా కావచ్చు. సో ఈ 3 ఎలా చూపిస్తుంది? ఇప్పుడు +2 ఎగ్జాంపుల్ కాన్ఫిగరేషన్ చూడండి. NS2 NP4 సల్ఫర్ కదా, 3S2 3P4.
సల్ఫర్ కదా 3s2 3p4. ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, సల్ఫర్ యొక్క ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇంకా 2 ఎలక్ట్రాన్స్ని కనుక తీసుకుంటే అప్పుడు అది -2 అవుతుంది. ఒకవేళ తీసుకునే శక్తి లేదు, ఆ సెకండ్ ఎలిమెంట్కే ఎక్కువ శక్తి ఉంది, అప్పుడు ఇదేం చేయాలి, ఈ ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసేయాలి. ఎన్ని ఇచ్చేస్తుంది 2, అప్పుడు +2. అంటే ఈ గ్రౌండ్ స్టేట్ ఎటువంటి ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ చేంజ్ చేయలేదు కదా, సో ఇటువంటి గ్రౌండ్ స్టేట్లో సల్ఫర్ +2 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. మరి +4 ఎప్పుడు, ఇప్పుడు ఈ 3pలోని ఒక ఎలక్ట్రాన్ 3dలోకి ఎక్సైట్ అవుతాయి. 3dలో 5 ఉంటాయి కదా, 3pలోని ఒక ఎలక్ట్రాన్ 3dలోకి కనుక ఎక్సైట్ అవుతాయి అప్పుడు ఎన్ని అన్పేర్స్ వచ్చాయి మనకి, 1 2 3 4 అన్పేర్స్ వచ్చాయి. అండ్ ఈ 4 తీసుకోలేవు, ఇప్పుడు ఎక్సైట్ అవుతున్నాయి అంటేనే ఇవ్వడానికి. సో +4 ఎప్పుడు ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అని అంటాం. ఓకే, ఎలక్ట్రాన్ జంప్ అయింది కదా 3dలోకి, కాబట్టి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్. సో సల్ఫర్ +4 ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది ఏదైనా కాంపౌండ్లో అంటే అది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉంది, అంటే దానికి ఒక లోన్ పేర్ ఉంది. నెక్స్ట్ +6 ఆక్సిడేషన్ స్టేట్. ఎప్పుడు ఈ అన్పేర్ కూడా అంటే 3sలోని ఎలక్ట్రాన్ కూడా 3dలోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు టోటల్ ఎన్ని అన్పేర్స్ వస్తాయి, 1 2 3 4 5 6. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ మనం 3dలోకి పంపించాం, 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి దాన్ని మనం సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అని అంటాం. సల్ఫర్ ఒకటే కాదు, సెలేనియం కూడా +2 +4 +6 చూపిస్తుంది. టెలూరియం కూడా +2 +4 +6. -2 అనేది వీటికి చాలా తక్కువ. రీజన్, డౌన్ ద గ్రూప్ సైజ్ పెరుగుతుంది, సో తీసుకునే కెపాసిటీ, ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ తగ్గుతుంది. సో +2 +4 +6 అనేటివి అన్నీ చూయించే, అన్ని ఎలిమెంట్స్ ఆక్సిజన్ తప్ప మిగతావన్నీ చూయించే కామన్ ఆక్సిడేషన్ స్టేట్. అయితే ఈ +4 యొక్క స్టెబిలిటీ, ఇప్పుడు సల్ఫర్ +4, సెలేనియం +4 ఆర్ టెలూరియం +4, టెలూరియం +4, పొలోనియం +4. సో ఈ +4 యొక్క ఆక్సిడేషన్ స్టేట్ డౌన్ ద గ్రూప్ పెరుగుతుంది. అండ్ +6 ఒక ఆక్సిడేషన్ స్టేట్ డౌన్ ద గ్రూప్ తగ్గుతుంది, డౌన్ ద గ్రూప్ తగ్గుతుంది. అంటే పొలోనియం +6 మనకి ఎగ్జాంపుల్స్ ఏమీ లేవు, పొలోనియం +4 ఉన్నాయి. అండ్ టెలూరియం కూడా +4కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, +6కి కాదు. సో ఈ ట్రెండ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ అలోట్రోప్స్. ఈ గ్రూప్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ అలోట్రోపిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తుంది. ఆక్సిజన్ O2గా లభిస్తుంది, O3గా. సల్ఫర్ 4 టైప్స్ ఆఫ్ అలోట్రోప్స్ ఉంటాయి, ఇలా గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా, బీటా, గామా అండ్ ఖై సల్ఫర్. ఆల్ఫా సల్ఫర్ని మనం రాంబిక్ సల్ఫర్ అని కూడా అనొచ్చు, రాంబిక్ సల్ఫర్. బీటా సల్ఫర్ని మనం మోనోక్లినిక్ లేదా ప్రిస్మాటిక్, ఇది ప్రిస్మాటిక్, ఇది ప్లాస్టిక్ సల్ఫర్. సో బీటా సల్ఫర్ని రాంబిక్ ఆర్ ఆక్టాహెడ్రల్, దీనికి ఇంకో పేరు, ఇది ప్రిస్మాటిక్ అండ్ ఇది మోనోక్లినిక్, ఓన్లీ మోనోక్లినిక్. ఇది ప్లాస్టిక్ సల్ఫర్. ఆల్ఫా రాంబిక్ లేదా ఆక్టాహెడ్రల్, బీటా మోనోక్లినిక్ లేదా ప్రిస్మాటిక్, గామా మోనోక్లినిక్ అండ్ ఖై ప్లాస్టిక్ సల్ఫర్. ఇలా 4 టైప్స్ ఆఫ్ అలోట్రోప్స్ ఉన్నాయి. సెలేనియంకి కూడా 2 అలోట్రోప్స్ ఉన్నాయి, రెడ్ అండ్ గ్రే కలర్లో అవైలబుల్ అవుతాయి. అలానే టెలూరియం ఒకటి అమార్ఫస్ అండ్ ఇంకొకటి క్రిస్టలైన్. అండ్ లాస్ట్ పొలోనియంకి కూడా 2 ఉన్నాయి, ఆ రెండిటికి 2 క్రిస్టలైన్ అలోట్రోప్స్. ఆక్సిజన్లో 2, సెలేనియం, టెలూరియం ఇవన్నీ 2. సల్ఫర్ మాత్రం ఎక్కువ అలోట్రోపిక్ ఫామ్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇవి అలోట్రోపిక్. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్. సో జనరల్గా మాస్ డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతాయి, మెల్టింగ్ పాయింట్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. సో డౌన్ ద గ్రూప్ మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవ్వాలి.
ఆక్సిజన్ నుంచి సల్ఫర్ ఆ మెల్టింగ్ పాయింట్ ఆ జంప్ అనేది ఎక్కువ. రీజన్ ఏంటి అంటే ఆక్సిజన్ ఎలా ఎగ్జిబిట్ అవుతుంది, O2. సల్ఫర్ నుంచి అది ఆక్టాటోమిక్ అయింది, SE8. సో దట్స్ వై మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో సల్ఫర్ టు సెలేనియం ఇంక్రీజ్, సెలేనియం టు టెలూరియం ఇంక్రీజ్, కానీ టెలూరియం టు పొలోనియం మాత్రం డిక్రీజ్ అవుతుంది. చూడండి, టెలూరియం టు పొలోనియం డిక్రీజ్ అయింది. రీజన్ ఏంటి అంటే అతి తక్కువ కోఆర్డినేషన్ కెపాసిటీ వల్ల పొలోనియంకి హై మెల్టింగ్ పాయింట్ ఉండదు, దాని యొక్క కోఆర్డినేటింగ్ కెపాసిటీ ఎక్కువగా లేదు. టెలూరియంకి ఎక్కువ ఉంది. హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఈ గ్రూప్లో దేనికి, టెలూరియం. లోయెస్ట్ దేనికి, ఆక్సిజన్, గ్యాస్ కదా, కాబట్టి దానికే తక్కువ. కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ కాంపౌండ్ హైడ్రైడ్స్. సో ఈ 16th గ్రూప్ హైడ్రైడ్స్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, MH2. M అంటే ఏంటి, దీంట్లో ఆక్సిజన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, సెలేనియం కావచ్చు, టెలూరియం కావచ్చు, పొలోనియం కూడా కావచ్చు. సో MH2 అనేది మాలిక్యులర్ ఫార్ములా. మరి హైబ్రిడైజేషన్ ఏంటి, MH2 కదా, MH2. M యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇలా షార్ట్కట్గా కూడా చేయొచ్చు. టోటల్ ఎన్ని, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. మరి ఈచ్ హైడ్రోజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, 1 కావాలి. సో 2 హైడ్రోజన్స్ కలిసి 2 బాండ్స్నే ఫామ్ చేయగలుగుతాయి. కానీ 6లో ఓన్లీ 2 పార్టిసిపేట్ అయ్యాయి, ఇంకా 4 ఏమయ్యాయి, 2 లోన్ పేర్స్గా మారాయి. ఫస్ట్ లోన్ పేర్, సెకండ్ లోన్ పేర్. సో 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. టోటల్ ఎంత, 4. కాబట్టి హైబ్రిడైజేషన్ ఏంటి, sp3. ఒకటి S, 3 P, మొత్తం కలిస్తే 4 కదా, sp3. sp3 అయితే ఏం షేప్ రావాలి, టెట్రాహెడ్రల్ ఇలా రావాలి. కానీ 4కి 4 బాండ్స్ లేవు కదా. ఒకటి లేదనుకోండి లోన్ పేర్, అప్పుడు పిరమిడల్ అవుతుంది. ఇంకోటి కూడా లేదనుకోండి బెంట్ షేప్ అవుతుంది. ఆ 2 చోట్ల మనం లోన్ పేర్ పెట్టాలి. ఇది సెంట్రల్ ఎలిమెంట్, ఇవి 2 హైడ్రోజన్. సో షేప్ ఏమొచ్చింది మనకి, షేప్ ఈస్ బెంట్. సో sp3 హైబ్రిడైజేషన్ బెంట్ షేప్. మరి ఈ ప్రాపర్టీస్ యొక్క ట్రెండ్ చూద్దాం. ఫస్ట్ బాండ్ లెంత్. దేని బాండ్ లెంత్, M ఇంకా H యొక్క బాండ్ లెంత్. సో బాండ్ లెంత్ OH నుంచి OPO వరకు ఏమవుతుంది, బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది H2O, ఇది H2S, ఇది H2SC, H2TE అలా అనుకుంటే సో బాండ్ లెంత్ ఏమవుతుంది, పెరుగుతుంది. రీజన్ ఏంటి, టెలూరియంలో ఏ ఆర్బిటాల్ పార్టిసిపేట్ అవ్వాలి, ఆక్సిజన్లో 2p, ఇది 3p, ఇది 4p, ఇది 5p. మరి 5p సైజ్ ఎక్కువ కదా, కాబట్టి బాండ్ లెంత్ కూడా ఎక్కువ. మరి బాండ్ లెంత్ పెరిగినప్పుడు బాండ్ స్ట్రెంగ్త్ ఏమవ్వాలి, తగ్గాలి. సో ఇది తగ్గితే ఇది పెరగాలి, బాండ్ స్ట్రెంగ్త్. సో బాండ్ స్ట్రెంగ్త్ రివర్స్ అవుతుంది, బాండ్ లెంత్కి ఆపోజిట్ అవుతుంది. ఓకే, మరి రెడ్యూసింగ్ నేచర్ ఏది వెరీ గుడ్ రెడ్యూసింగ్ నేచర్, ఏదైతే ఈజీగా హైడ్రోజన్ ఇవ్వగలుగుతుందో అది వెరీ గుడ్ రెడ్యూసింగ్ నేచర్. ఏది ఈజీగా ఇవ్వగలుగుతుంది, ఎప్పుడైతే స్ట్రెంగ్త్ లేదో అది ఈజీగా రిలీజ్ చేస్తుంది. దీనికి స్ట్రెంగ్త్ తక్కువ, M అండ్ H బాండ్ స్ట్రెంగ్త్ తక్కువ, కాబట్టి ఇది వెరీ గుడ్ రెడ్యూసింగ్ నేచర్. బాండ్ యాంగిల్ లాస్ట్ 5th గ్రూప్లో చెప్పుకున్నాం కదా, లెఫ్ట్ డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవుతుంది. సో H2Oలో ఎందుకు ఎక్కువ, మనం ఈ రెండింటిని కనుక కంపేర్ చేస్తే నేనేమని చెప్పాను, దీని యొక్క బాండ్ యాంగిల్ ఎక్కువ అని చెప్పాను. రీజన్ ఏంటి, ఆక్సిజన్ హై ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఆ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ని 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, హైడ్రోజన్ ఎలక్ట్రాన్, సెంట్రల్ ఎలిమెంట్ ఎలక్ట్రాన్, ఈ 2 ఎలక్ట్రాన్స్ని అదే లాక్కుంటుంది దాని దగ్గరికి. సో అలా లాక్కోవడం వల్ల రిపల్షన్స్ పెరుగుతాయి. సో రిపల్షన్స్ పెరిగితే బాండ్ యాంగిల్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి, టెలూరియం అంత హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాదు కాబట్టి అది అంత ఈజీగా ఎలక్ట్రాన్స్ని లాక్కోలేదు. సో లాక్కోలేదు కాబట్టి రిపల్షన్స్ లేవు. సో బాండ్ యాంగిల్ తక్కువ. సో బాండ్ యాంగిల్ డౌన్ ద గ్రూప్ డిక్రీజెస్. నెక్స్ట్ యాసిడిక్ స్ట్రెంగ్త్. ఇది యాసిడ్స్గా పనిచేస్తాయా, చేస్తాయి. 5th గ్రూప్ హైడ్రైడ్స్ బేస్గా పనిచేస్తాయి. ఏ బేస్గా, లూయిస్ బేసెస్ అని చెప్పుకున్నాము, కానీ ఇక్కడ యాసిడ్ అని చెప్తున్నాను. రీజన్ ఏంటి అంటే ఈ హైడ్రైడ్స్
ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసి H2O ఉందనుకో, H3O ప్లస్ అంటే హైడ్రోనియం అయాన్స్గా మారిపోతాయి, అంటే అరేనియస్ యాసిడ్స్గా పనిచేస్తున్నాయి ఇవి. సో ఈ అసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుంది, డౌన్ ద గ్రూప్ పెరుగుతుంది, అసిడిక్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఎందుకు, ఏదైతే ఈజీగా H+ని ఇవ్వగలుగుతుందో అది వెరీ గుడ్ యాసిడ్ కదా. సో డౌన్ ద గ్రూప్ అసిడిక్ స్ట్రెంత్ పెరుగుతుంది. సో నెక్స్ట్ కోవలెంట్ నేచర్. కోవలెంట్ నేచర్, మరి అసిడిక్ స్ట్రెంత్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా కోవలెంట్ నేచర్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అది కూడా పెరుగుతుంది. లాస్ట్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఏది తొందరగా బాయిల్ అవుతుంది, మనం ఏమనుకుంటాం అంటే డౌన్ ద గ్రూప్ మాస్ పెరుగుతుంది కదా, కాబట్టి బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, పెరగాల్సిందే. H2S నుంచి H2Se, H2Se నుంచి H2Te, తర్వాత H2PO పొలోనియం హైడ్రైడ్. కానీ అన్నిటినీ మించి ఎక్కువ ఉన్నది H2O. అంటే ఇక్కడ రాయాల్సింది నేను ఆ కార్నర్ రాశాను. రీజన్ ఏంటి, H2Oలో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంది. వాటర్, మనం తాగే వాటర్లో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటి, ఈ ఆక్సిజన్ వేరొక మాలిక్యూల్ ఉన్న హైడ్రోజన్తో హైడ్రోజన్ బాండింగ్ చూపిస్తుంది, అలానే ఈ మాలిక్యూల్ ఉన్న హైడ్రోజన్ వేరొక మాలిక్యూల్లో ఉన్న ఆక్సిజన్తో హైడ్రోజన్ బాండింగ్ చూపిస్తుంది, ఇలా ఇంటర్లింక్ అవుతాయి. సో ఈ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల ఆ H2O లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది, అందుకే వాటర్ మనం తాగలుగుతున్నాం. ఇమాజిన్ ఆ బాండింగ్ కనుక లేకపోయి ఉంటే ఇవన్నీ గ్యాసెస్, సో H2O కూడా గ్యాస్ అయి ఉండేది, H2O కూడా గ్యాస్గా ఎగ్జిస్ట్ అయ్యేది ఆ బాండింగ్ లేకపోయి ఉంటే. ఆ బాండింగ్ వల్లనే మనం ఈరోజు వాటర్ తాగలుగుతున్నాం లిక్విడ్ స్టేట్లో ఉన్నందుకు. సో ఇది లిక్విడ్ కాబట్టి హై బాయిలింగ్ పాయింట్, ఇవన్నీ సాలిడ్. మరి వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి, మాస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఆక్సైడ్స్. ఈ 16th గ్రూప్ ఎలిమెంట్స్ 2 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ప్రిపేర్ చేయగలుగుతుంది. ఒకటి MO2, ఇంకొకటి MO3, డయాక్సైడ్ అండ్ ట్రయాక్సైడ్. సో ఫస్ట్ డయాక్సైడ్ తీసుకుందాం. MO2 అంటే SO2 కావచ్చు, SeO2 కావచ్చు, TeO2, POO2, పొలోనియం డయాక్సైడ్. సో SO2 ఎటువంటి డయాక్సైడ్, ఇది అసిడిక్ ఆక్సైడ్, ఇది అసిడిక్ ఆక్సైడ్ అండ్ ఇది గ్యాస్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సెలేనియం డయాక్సైడ్ కూడా అసిడిక్ ఆక్సైడే, అసిడిక్ ఆక్సైడ్ కానీ సాలిడ్గా లభిస్తుంది. కానీ టెలూరియం ఆక్సైడ్ ఇంకా పొలోనియం ఆక్సైడ్ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్, ఇది కూడా యాంఫోటెరిక్ ఆక్సైడ్ అండ్ అవి కూడా సాలిడ్గానే ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, సాల్యుబుల్ ఇన్ వాటర్. అండ్ సెలేనియం డయాక్సైడ్ కూడా అవుతుంది, కానీ ఈ రెండు ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ స్పేరింగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. నెక్స్ట్ ఆ రియాక్షన్ చూద్దాం. SO2కి మనం వాటర్ కనుక యాడ్ చేస్తే మనకు వచ్చే కాంపౌండ్ H2SO3. దీని పేరేంటి, సల్ఫ్యూరస్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్, యాసిడ్. ఎందుకు, సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +4, వాటర్ యాడ్ చేయడం వల్ల ఎప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ అసిడిక్ ఆక్సైడ్ కానీ బేసిక్ ఆక్సైడ్ కానీ ఒక ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అవ్వదు. సో H2SO3 దాంట్లో కూడా +4, దీంట్లో కూడా +4. సో సల్ఫ్యూరస్ యాసిడ్. అదే సెలేనియం డయాక్సైడ్కి మనం వాటర్ యాడ్ చేసామనుకోండి, H2SeO3 అంటే సెలెనస్ యాసిడ్. ఏం ఫామ్ అయింది, సెలెనస్ యాసిడ్. నెక్స్ట్ టెలూరియం ఆక్సైడ్కి డయాక్సైడ్కి మనం వాటర్ యాడ్ చేయలేం, బికాజ్ అది యాంఫోటెరిక్ అని చెప్తున్నాం కదా. సో యాసిడ్ ఇంకా బేస్ యాడ్ చేసి చూద్దాం. సో టెలూరియం ఆక్సైడ్కి మనం యాసిడ్ యాడ్ చేస్తే మనకి సాల్ట్, టెలూరియం క్లోరైడ్ అండ్ ప్లస్ వాటర్ వస్తుంది, అంటే యాసిడ్ బేస్ రియాక్షన్లో. అదే టెలూరియం ఆక్సైడ్కి మనం బేస్ యాడ్ చేస్తే ఇక్కడ కూడా యాసిడ్ అండ్ సాల్ట్ అండ్ వాటర్ రావాలి. ఆ సాల్ట్ పేరు ఏంటి, సోడియం టెలూరేట్, సోడియం
టెలురేట్ ప్లస్ వాటర్. యాంఫోటెరిక్ అంటే ఏంటి? యాసిడ్ అండ్ బేస్తో రియాక్ట్ అయ్యేవే యాంఫోటెరిక్. ఇక్కడ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది, బేస్తో కూడా రియాక్ట్ అవుతుంది టు గివ్ వాట్? సాల్ట్ అండ్ వాటర్. సో ఈ MO2 అంటే డయాక్సైడ్స్ వాటి యొక్క హైబ్రిడైజేషన్ ఏంటి? సేమ్ ఇలానే చేయొచ్చు. 6 valence ఎలక్ట్రాన్స్. సో 6 valence ఎలక్ట్రాన్స్లో ఈచ్ ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఆల్రెడీ అటామిక్ నెంబర్ 8, ఇంకా 2 తీసుకుంటే నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రీచ్ అవుతుంది. సో డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. 2 ఆక్సిజన్స్ కదా, 2 డబుల్ బాండ్. ఆ 2 డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా, ఒకటి పై, ఒకటి సిగ్మా, ఒకటి పై. సో అవుట్ ఆఫ్ 6లో 4 బాండింగ్లోకి వెళ్ళాయి, ఇంకా 2 లోన్ పేర్. సో ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? ఒక లోన్ పేర్. ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? ఇలా 4 బాండ్లు వేసాను కదా అని 4 లెక్క పెట్టకూడదు. ఎన్ని ఆటమ్స్ ఉంటే అన్ని బాండ్ పేర్సే ఫామ్ అవుతాయి. అంటే సిగ్మానే మనం కన్సిడర్ చేసుకోవాలి, పైని కాదు. పై ఎప్పుడు అన్హైబ్రిడైజ్డ్. సో 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని? 3. మరి 3 అయితే హైబ్రిడైజేషన్ sp2. ఎస్లో 1, పిలో 2, మొత్తం 3 sp2. sp2 అయితే షేప్ ఏం రావాలి? ట్రైగోనల్ ప్లేనార్ రావాలి. మరి ట్రైగోనల్ ప్లేనార్లో 3 బాండ్స్ ఉన్నాయా? లేదు, 2 ఆటమ్స్ ఉన్నాయి. అంటే ఇంకొకటి ఏంటి? లోన్ పేర్. సో లోన్ పేర్ వల్ల వచ్చే షేప్ ఏంటి? బెంట్. మళ్ళీ ఇది కూడా బెంట్. SO2 అయితే ఇలా రాస్తారు. మరి బాండ్ యాంగిల్ ఏంటి? ట్రైగోనల్ అనుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్గా బాండ్ యాంగిల్ 120 degrees వస్తుంది. కానీ ఇది ఒక లోన్ పేర్ ఉంది కదా. సో లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ వల్ల లోన్ పేర్కి ఎప్పుడు ఎక్కువగా రిపల్షన్స్ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే అది ఆక్యుపై చేసే స్పేస్ ఎక్కువ. సో ఓన్ యాటమ్ది ఒక ఎలక్ట్రాన్స్ కదా, సో అది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, కాబట్టి అది చూపించే రిపల్షన్స్ కూడా ఎక్కువ. సో ఈ రిపల్షన్స్ ఎక్కువ అవ్వడం వల్ల 2 బాండ్స్ కొంచెం దగ్గరగా వచ్చి లెస్ దాన్ 120 degrees. లెస్ దాన్ 120, నాట్ గ్రేటర్ దాన్, ఇట్ ఈస్ లెస్ దాన్ 120. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. హైబ్రిడైజేషన్ షేప్ పేరేంటి? బెంట్. sp2 బెంట్. MO3 ట్రయాక్సైడ్స్ అనొచ్చు. ఇవి అన్నీ ఆల్ ఆర్ క్రిస్టలైన్ సాలిడ్స్. అంతేకాదు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యాసిడిక్ ఆక్సైడ్స్. అంతేకాక ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అన్ని యాసిడిక్ ఆక్సైడ్స్ కదా, కాబట్టి సాల్యుబుల్ ఇన్ వాటర్. సో SO3 కనుక తీసుకుంటే అది వాటర్లో సాల్యుబుల్ అయ్యి మనకి H2SO4. యాసిడ్ పేరేంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్ యాసిడ్ అంటున్నాను. రీజన్ ఏంటి? +6 ఆక్సిడేషన్ స్టేట్. దీంట్లో కూడా +6 ఉంది కదా, అందుకే +6 సల్ఫ్యూరిక్ యాసిడ్. అదే సెలేనియం ట్రయాక్సైడ్ తీసుకుంటే వాటర్లో సాల్యుబుల్ అయి మనకి H2SeO4 అంటే సెలేనిక్ యాసిడ్. మరి టెలూరియం ఆక్సైడ్ కనుక తీసుకుంటే వాటర్లో మనకు వచ్చేది H6TeO6. ఫార్ములా టెలూరిక్ యాసిడ్. H6TeO6 టెలూరిక్ యాసిడ్. ఎందుకు ఎక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆక్సిజన్ చూపిస్తున్నాం? టెలూరియం యొక్క సైజ్ ఎక్కువ, దాంట్లో వేకెంట్ ఆర్బిటాల్స్ కూడా వాటర్ని యాక్సెప్ట్ చేస్తుంది, కాబట్టి ఫార్ములా హైగా ఉంటుంది. సో టెలూరిక్ యాసిడ్. పొలోనియం ట్రయాక్సైడ్ ఎగ్జిస్ట్ అవ్వదు. రీజన్ ఏంటి? పొలోనియం +6 లెస్ స్టేబుల్. అది అన్స్టేబుల్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ నాట్ స్టేబుల్, కాబట్టి ఎగ్జిస్ట్ అవ్వదు పొలోనియం +6. సల్ఫర్ ట్రయాక్సైడ్ 2 ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది, గామా అండ్ బీటా ఫామ్. సో ఈ గామా ఫామ్ ఒక ట్రైమర్, అదొక ట్రైమర్. బీటా ఫామ్ ఒక పాలీమర్. కానీ రెండిట్లో ఏది స్టేబుల్? ఇది స్టేబుల్. బీటా ఫామ్ ఈజ్ మోర్ స్టేబుల్. అండ్ దీన్ని మనం హెలికల్ స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. ఇలా చూపించవచ్చు స్ట్రక్చర్ సల్ఫర్ ట్రయాక్సైడ్ది. ఇది ఒక పాలిమర్ కదా, సో దాని స్ట్రక్చర్ ఇలా చూపించవచ్చు, అలా కంటిన్యూ అవుతుంది. కానీ గామా ఏంటి? ట్రైమర్ అని చెప్పాం కదా, ఇది సైక్లిక్ క్యూబిక్ లాటిస్గా అవైలబుల్ అవుతుంది.
ఇలా సైక్లిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. 3 సల్ఫర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క సల్ఫర్కి 2 డబుల్ బాండ్ ఆక్సిజన్స్ ఉంటాయి. టోటల్ 6 ఉండాలి కదా, +6. ఓకే, అది ఒక సైక్లిక్, ఇది హెలికల్ చైన్. ఇది క్యూబిక్ లాటిస్గా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది నీడిల్స్గా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది నీడిల్స్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో సల్ఫర్ ట్రయాక్సైడ్ 2 ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఉన్నాయి, గామా సల్ఫర్ ట్రయాక్సైడ్ అండ్ బీటా. నెక్స్ట్ సెలేనియం ట్రయాక్సైడ్, అది ఒక టెట్రామెర్. ఇది ఒక టెట్రామెర్, ఒక సాలిడ్ స్టేట్లో అది టెట్రామెర్. టెట్రామెర్ స్ట్రక్చర్ ఏంటి? ఇలా సెలేనియం ఇలా పెట్టచ్చు. సో టోటల్ 4 సెలేనియమ్స్ కదా, మరి లింక్ ఆక్సిజన్ తోటే మనం చూపిస్తాం. ఇలా ఆక్సిజన్ అంటే ఈ సెలేనియంకి దీనిలాగానే, ఈ సెలేనియంకి 2 డబుల్ బాండ్స్ చూపించాలి, 2 డబుల్ బాండ్స్. సో ఇది టెట్రామెర్, సెలేనియం ట్రయాక్సైడ్ ఒక స్ట్రక్చర్. నెక్స్ట్ హాలైడ్స్, 6A గ్రూప్ హాలైడ్స్ గురించి తెలుసుకుందాం. హాలైడ్స్ అంటే ఏంటి? హాలోజన్ 7A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే క్లోరిన్ కావచ్చు, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా. వాటి వ్యాలెన్సీస్ ఎంత? 1, అందుకే X- అని పెట్టాం. సో ఈ 6A గ్రూప్ హాలైడ్స్, 6A గ్రూప్ హాలైడ్స్ మోనో హాలైడ్ని తయారు చేయగలుగుతుంది, లేదా డైహాలైడ్, లేదా టెట్రాహాలైడ్, అండ్ లాస్ట్ వన్ హెక్సాహాలైడ్. ఈ 3 కామన్, ఇవి వెరీ రేర్, 3 కామన్. అయితే ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ హాలైడ్స్ని మాత్రమే ప్రిపేర్ చేయగలుగుతుంది, O2F2, OF2. మనం క్లోరిన్ ఇంకా ఆక్సిజన్ది కూడా రాయొచ్చు. అయితే ఇలా Cl2O అనో, లేదా Cl2O6, లేదా Cl2O7 ఎన్నో రకాలుగా రాయొచ్చు. కానీ వీటిని మనం హాలైడ్స్ అని పిలవకూడదు. రీజన్ ఏంటి? క్లోరిన్ హాలోజనే, కానీ ఏదైతే హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఉంటుందో ఆ యాటమ్ యొక్క పేరుతోటి ఎండ్ చేయాలి. సో క్లోరిన్ ఇంకా ఆక్సిజన్లో ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్, సో దీన్ని ఆక్సైడ్ అని పిలవాలి తప్ప క్లోరైడ్ అని పిలవకూడదు. కాబట్టి ఇవన్నీ హాలైడ్స్ కావు. హాలైడ్ అంటే ఏంటి? ఓన్లీ ఫ్లోరిన్తో ఏర్పడేదే. ఎందుకు? ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ. ఫస్ట్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్, తర్వాత కదా ఆక్సిజన్. కాబట్టి ఈ రెండే హాలైడ్స్ ఆక్సిజన్కి. కానీ సల్ఫర్ కనుక తీసుకుంటే సల్ఫర్ ఫ్లోరిన్తో హాలైడ్స్ని ప్రిపేర్ చేయగలుగుతుంది, క్లోరిన్తో అండ్ బ్రోమిన్తో కూడా, కానీ అయోడిన్తో మాత్రం కాదు. అయోడిన్తో మాత్రం ఎటువంటి ఎగ్జాంపుల్స్ లేవు. సల్ఫర్ కూడా, సల్ఫర్ అండ్ సెలేనియం ఈ రెండు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, బట్ అయోడిన్తో లేదు. కానీ టెలూరియం ఇంకా పొలోనియం అయోడిన్తో కూడా ఉన్నాయి, అయోడిన్తో కూడా ఉన్నాయి. పొలోనియం ఫ్లోరిన్కి ఎగ్జాంపుల్ ఏది లేదు. సో పొలోనియం క్లోరైడ్ ఉంది, బ్రోమైడ్ ఉంది, అయోడిన్ ఉంది. అండ్ టెలూరియం అన్ని రకాలు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, సో హెక్సా హాలైడ్ కనుక తీసుకుంటే MX2, MX4 అండ్ MX6 ఈ మూడిట్లో హై కోవలెంట్ నేచర్ దేనికి ఉంది? హై అసిడిక్ లేదా హై కోవలెంట్ నేచర్ MX6కి. అండ్ అంతేకాక ఈ MX6లో ఈ X అనేది ఓన్లీ ఫ్లోరిన్ మాత్రమే. రీజన్ ఏంటి? MX6 ఎప్పుడు ఫామ్ అవ్వాలి? దేర్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో గ్రౌండ్ స్టేట్లో అరేంజ్ చేస్తే మనకి 2 అన్పేర్సే ఉంటాయి. ఆ 2 అన్పేర్స్ హాలోజన్ తోటి బైండ్ అవుతే మనకి MX2 వస్తుంది. అంటే గ్రౌండ్ స్టేట్లో ఫామ్ అయ్యేది డైహాలైడ్, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఫామ్ అయ్యేది టెట్రాహాలైడ్, మరి సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఫామ్ అయ్యేది హెక్సాహాలైడ్. ఈ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్స్ని NS అండ్ NPలో నుంచి తీసి NDలో వేయాలి అంటే ఎంతో ఎనర్జీ కావాలి కదా. అంత ఎనర్జీ ఫ్లోరిన్కి మాత్రమే ఉంది. కాబట్టి హెక్సాహాలైడ్ అన్నాము అంటే MF6 అనే ఎగ్జాంపుల్స్ తప్ప SCl6 ఎగ్జాంపుల్స్ లేవు, అలానే SBr6 అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమీ లేవు. ఫ్లోరిన్ మాత్రమే హెక్సాహాలైడ్ని ప్రిపేర్ చేయగలుగుతుంది. ఎన్ని హెక్సాహాలైడ్స్ గ్యాషియస్ స్టేట్లోనే ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ డైఆక్సిజన్, ఫార్ములా O2. ఇది ఎలా ప్రిపేర్ చేయొచ్చు? ల్యాబొరేటరీలో సింపుల్గా KClO3ని తీసుకొని
మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాటలిస్ట్గా యూజ్ చేస్తూ హీట్ చేస్తే మనకి KCl అండ్ O3O2 రిలీజ్ అవుతుంది. బ్యాలెన్సింగ్ చేయలేదు, KCl అండ్ O2 రిలీజ్ అవుతుంది. లేదా పొటాషియం పర్మాంగనేట్ని హీట్ చేసినా సరే పొటాషియం మ్యాంగనేట్ ప్లస్ O2 ప్లస్ MnO2 థర్మల్ డికంపోజిషన్ అంటే జస్ట్ ఆన్ హీటింగ్ ఏదైనా మెటల్ ఆక్సైడ్ని తీసుకొని హీట్ చేసిన ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? సిల్వర్ ఆక్సైడ్ లేదా మెర్క్యూరిక్ ఆక్సైడ్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తే ఇక్కడ ఓన్లీ సిల్వర్, ఇక్కడ ఓన్లీ మెర్క్యూరీ ప్లస్ రిలీజ్ అయ్యేది ఆక్సిజన్. లేదా రెడ్ లెడ్ అంటే Pb3O4ని హీట్ చేసినా సరే మనకి PbO ప్లస్ O2 రిలీజ్ అవుతుంది. థర్మల్ డికంపోజిషన్. ఇంకొక ఎగ్జాంపుల్ డికంపోజిషన్ ఆఫ్ H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ని హీట్ చేసిన మనకి వాటర్ ఇంకా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. హీట్ చేయకపోయినా రిలీజ్ అవుతుంది, హీట్ చేయడం వల్ల త్వరగా అవుతుంది. లార్జ్ స్కేల్ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి అంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఈ వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేయడం. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ స్మాల్ యాసిడ్ వాటర్ ఈ లిక్విడ్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే H2 అండ్ O2గా డివైడ్ అయిపోతుంది. H2 ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎలక్ట్రాలిసిస్ అన్నాం కదా, అంటే యానోడ్ క్యాథోడ్ ఉండాలి. క్యాథోడ్ దగ్గర H2 రిలీజ్ అవుతుంది, యానోడ్ దగ్గర O2 రిలీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ సిలిండర్స్ ఈ విధంగా కలెక్ట్ చేస్తాం. వాటర్ని తీసుకొని ఎలక్ట్రాలిసిస్ చేస్తాం. వాటర్ ఎక్కువ అవైలబుల్ కదా, అందుకే ఈ రియాక్షన్ యూస్ చేస్తాం. ఇవన్నీ కెమికల్స్ ల్యాబొరేటరీలో అలా చేసుకునే పద్ధతి. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ O2 చూస్తే ఆక్సిజన్ అటు నాన్ మెటల్స్తో ఇటు మెటల్స్తో రెండిటితో ఈజీగా రియాక్ట్ అవుతాయి. నాన్ మెటల్స్తో అండ్ మెటల్స్తో. కార్బన్తో రియాక్ట్ అయితే CO2 అవుతుంది, సల్ఫర్తో రియాక్ట్ అయితే SO2 అవుతుంది. ఇప్పుడు మెగ్నీషియంతో రియాక్ట్ అయితే MgO, అలానే సోడియంతో రియాక్ట్ అయితే Na2O. అంటే అన్ని విధాల ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్. అటు నాన్ మెటల్స్ అండ్ మెటల్స్ రెండిటితో రియాక్ట్ అవుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ మనం ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు? క్లాసిఫికేషన్ కూడా 2 టైప్స్. బేస్డ్ ఆన్ ఆక్సిజన్ కంటెంట్ అంటే ఆ ఫార్ములాలో ఆక్సిజన్ కంటెంట్ ఎంత ఉంది అలా క్లాసిఫై చేయొచ్చు. లేదా నేచర్ని బట్టి కూడా మనం ఆక్సైడ్స్ని క్లాసిఫై చేయొచ్చు. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ based on nature. So first ఏంటి? అసిడిక్ ఆక్సైడ్స్, తర్వాత బేసిక్ ఆక్సైడ్స్, యాంఫోటెరిక్ ఆక్సైడ్స్, లాస్ట్ వన్ న్యూట్రల్ ఆక్సైడ్స్. అసిడిక్ ఆక్సైడ్స్ దేంతో ప్రిపేర్ చేస్తాం? నాన్ మెటల్ ఆక్సైడ్స్. నాన్ మెటల్ లైక్ ఏంటి? నాన్ మెటల్స్ అంటే కార్బన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, క్లోరిన్ అలాంటి నాన్ మెటల్స్. అంతేకాక ప్లస్ ట్రాన్సిషన్ మెటల్స్ అంటే ఏంటి? డి బ్లాక్. ట్రాన్సిషన్ మెటల్ అయితే అన్నీ కాదు, ఓన్లీ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ ఉన్నాయి. హై ఆక్సిడేషన్ స్టేట్ ఉంటేనే అంటే లైక్ Mn ఉంది +7, వెనాడియం ఉంది +5 అంటే V2O5 అలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్రోమియం ఉంది Cr2 లేదా CrO3, Cr2O4- అనొచ్చు లేదా CrO3. సో ఇలాంటివన్నీ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లు ఉన్న ట్రాన్సిషన్ మెటల్స్ అసిడిక్ ఆక్సైడ్స్ ప్రిపేర్ చేస్తాయి. అండ్ ఇవి వాటర్లో సాల్యుబుల్ ఇన్ వాటర్. నెక్స్ట్ బేసిక్ ఆక్సైడ్స్ మెటల్ ప్రిపేర్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ S బ్లాక్ ఏదైనా తీసుకోండి, సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, లేదా మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవన్నీ బేసిక్ ఆక్సైడ్స్. అండ్ ఇవి కూడా వాటర్లో సాల్యుబుల్ ఇన్ వాటర్. నెక్స్ట్ యాంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే ఏంటి? ఏవైతే యాసిడ్స్ అండ్ బేసెస్గా పనిచేస్తాయో అవి యాంఫోటెరిక్ ఆక్సైడ్స్.
ఎస్ బ్లాక్లో మనకి యాంఫోటెరిక్ ఓన్లీ బెరీలియమే, యాంఫోటెరిక్ ఉండాలి అంటే ఓన్లీ బెరీలియం. పీ బ్లాక్ గ్రూప్ వైజ్కి వచ్చేసరికి థర్టీన్త్ గ్రూప్లో అల్యూమినియం, మళ్ళీ 14th గ్రూప్లో టిన్, 15th గ్రూప్లో ఆర్సెనిక్, యాంటిమోనీ, అలానే ఈ గ్రూప్ 16th గ్రూప్లో టెలూరియం. ఇవన్నీ ఆక్సైడ్స్, యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. అండ్ ఇవి స్పేరింగ్లీ సాల్యుబుల్, ఈజీగా సాల్యుబుల్ అవ్వవు, స్పేరింగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్, స్పేరింగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. లాస్ట్ వన్ న్యూట్రల్ ఆక్సైడ్. న్యూట్రల్ ఆక్సైడ్ ఏంటి? కార్బన్ మోనోఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, ఇవన్నీ న్యూట్రల్ ఆక్సైడ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ కంటెంట్ అనొచ్చు. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఆక్సిజన్ కంటెంట్. ఇదేంటి? నార్మల్ ఆక్సైడ్స్ అని పిలవచ్చు, నార్మల్ ఆక్సైడ్స్, పాలీ ఆక్సైడ్స్, సబ్ ఆక్సైడ్స్, మిక్స్డ్ ఆక్సైడ్స్. మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. నార్మల్ ఆక్సైడ్ అంటే ఏ ఆక్సైడ్స్లోనైతే, ఏ ఫార్ములాలోనైతే ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ స్టాయికియోమెట్రిక్ ప్రపోర్షన్తో ఉంటుందో, అంటే ఎగ్జాక్ట్ ఫార్ములా ప్రకారంగా ఉంటుందో, వాటిని నార్మల్ ఆక్సైడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ సోడియం ఆక్సైడ్ Na2O, పొటాషియం ఆక్సైడ్ K2O, మెగ్నీషియం MgO, కార్బన్ CO2, ఇవన్నీ ఎగ్జాక్ట్ ప్రపోర్షన్. కార్బన్ వ్యాలెన్సీ 4, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, అట్లా మ్యాచ్ అవుతుంది అనమాట. మెగ్నీషియం 2, ఆక్సిజన్ 2, పొటాషియం 1, ఆక్సిజన్ 2. సో స్టాయికియోమెట్రిక్ ప్రపోర్షన్కి అనుకూలంగా ఉంటుంది. కానీ పాలీ ఆక్సైడ్స్లో ఎక్కువ ఉంటాయి, ఎక్సెస్ ఆక్సిజన్ ఉంటుంది, ఎక్సెస్ ఆక్సిజన్. ఎగ్జాంపుల్ H2O2 లేదా KO2, అలా ఎక్సెస్ ఉంటాయి. సబ్ ఆక్సైడ్స్లో తక్కువ ఉంటుంది, లెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఎగ్జాంపుల్ కార్బన్ సబ్ ఆక్సైడ్ C3O2 లేదా C5O2 లేదా నైట్రస్ ఆక్సైడ్. అండ్ లాస్ట్ మిక్స్డ్ ఆక్సైడ్ అంటే 2 డిఫరెంట్ ఆక్సైడ్స్ని కలిపితే వచ్చే ఆక్సైడ్స్. ఎగ్జాంపుల్ Pb3O4 రెడ్ లెడ్ అని అంటాం. సో ఇది యాక్చువల్గా ఏంటి? 2 moles ఆఫ్ PbO అండ్ 1 mole ఆఫ్ PbO2. ఐరన్ Fe3O4 కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ దీంట్లో 2 types ఆఫ్ ఆక్సైడ్స్ ఉన్నాయి, ఫెర్రస్ ఆక్సైడ్ అండ్ ఫెర్రిక్ ఆక్సైడ్. అలా మిక్స్డ్ ఆక్సైడ్స్ అని అంటాం. పాలీ ఆక్సైడ్స్లో OO లింకేజెస్ ఉంటాయి అండ్ సబ్ ఆక్సైడ్స్లో MM లింకేజెస్ ఉంటాయి. సో ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్సైడ్స్. నెక్స్ట్ ఎలిమెంట్ గ్రూప్ 15లో సల్ఫర్ గురించి చూద్దాం. సల్ఫర్. సో సల్ఫర్లో అలట్రోప్స్ చెప్పుకున్నాం కదా, ఏంటది? 4 ఇంపార్టెంట్ ఫార్మ్స్, ఆల్ఫా, బీటా, గామా అండ్ ఖై సల్ఫర్. ఆల్ఫా సల్ఫర్ అనేది మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ స్టేబుల్ అలట్రోప్ అంటే ఆల్ఫా సల్ఫర్. అండ్ ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, ఇది ఎల్లో కలర్, క్రౌన్ షేప్ ఇలా క్రౌన్ షేప్లో ఉంటుంది. బీటా అనేది లోవర్ డెన్సిటీకి చెందుతుంది, లో డెన్సిటీ సల్ఫర్ అనొచ్చు. ఎందుకు? ఇక్కడ అరేంజ్మెంట్ అంత కంపాక్ట్గా ఉండవు. సో లిక్విడ్ సల్ఫర్ని 100 degrees Celsius వద్ద హీట్ చేసి క్వెంచ్ చేస్తే, క్వెంచింగ్ అంటే ఏంటి? సడన్ కూలింగ్. 100 degrees Celsius దగ్గర హీట్ చేసి సడన్గా కూల్ చేస్తే మనకు వచ్చేది బీటా సల్ఫర్. అంటే ఈ ఆల్ఫా నుంచి మనం బీటా తయారు చేయొచ్చు. ఏ టెంపరేచర్? 369 Kelvin వద్ద. దీన్ని ట్రాన్సిషన్ టెంపరేచర్ అని కూడా అంటాం, ట్రాన్సిషన్ టెంపరేచర్. సో లిక్విడ్ సల్ఫర్ని సడన్గా 100 degrees వరకు సెల్సియస్ వరకు హీట్ చేసి సడన్ కూలింగ్ చేస్తే వచ్చే ఆ క్రిస్టల్సే బీటా సల్ఫర్. సో అదే లిక్విడ్ సల్ఫర్ని 150 degrees Celsius వరకు హీట్ చేసి సడన్ కూలింగ్ చేస్తే, అంటే క్వెంచింగ్ చేస్తే, అప్పుడు మనకు వచ్చేది గామా సల్ఫర్. దీంట్లో డెన్సిటీ ఎక్కువ, హై డెన్సిటీ, కంపాక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, కాబట్టి ఇది హై డెన్సిటీ, ఇది లోవర్ డెన్సిటీ. అండ్ ఇది మదర్ ఆఫ్ పర్ల్ సల్ఫర్ అని కూడా అంటాం, మదర్ ఆఫ్
సింపుల్ సల్ఫర్. దీంట్లో కూడా S8 మాలిక్యూల్స్ ఉంటాయి. దీంట్లో ఎలా ఉన్నా ఇది S8, ఇది కూడా S8. అయితే ఖై సల్ఫర్ ఏంటి? సేమ్ లిక్విడ్ సల్ఫర్ని మనం 400 డిగ్రీ సెల్సియస్ వద్ద హీట్ చేస్తే వచ్చేది ఖై సల్ఫర్. అండ్ ఇది హెలికల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా హెలికల్ ఫామ్లో ఉంటుంది. ఈ 4 కాక మిగతా ఇంపార్టెంట్ అలోట్రోప్స్ కూడా ఉన్నాయి. వాటిలో సల్ఫర్ S6 నుంచి S20 వరకు లభిస్తాయి. ఇవి S8 కదా, అలానే వేరే ఎగ్జాంపుల్స్లో X6, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్లో S20 వరకు కూడా ఉంటాయి. ఇది అలోట్రోప్స్ ఆఫ్ సల్ఫర్. నెక్స్ట్ కాంపౌండ్ ఆఫ్ సల్ఫర్ H2S, హైడ్రోజన్ సల్ఫైడ్. దీంట్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? -2. సల్ఫర్ -2 అంటే ఏంటి? మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది అంటే ఇట్ విల్ యాక్ట్ ఓన్లీ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓన్లీ రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. రీజన్, ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఉంది, ఇంకా ఎక్కువ తీసుకోలేదు కదా, ఇనర్ట్ గ్యాస్ని బీట్ చేయలేదు కదా. సో అది ఒకే డైరెక్షన్లో పనిచేయగలుగుతుంది రెడ్యూసింగ్ ఏజెంట్గా. ఎందుకు? అది ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఆక్సిడైజ్ అవ్వాలి. ఆక్సిడైజ్ అయ్యేటప్పుడు S కావచ్చు, S+6 కావచ్చు, +4 ఏదైనా కావచ్చు, కానీ ఓన్లీ 1 డైరెక్షన్లోనే పోతుంది అది. కాబట్టి ఓన్లీ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ H2Sని ఎలా ప్రిపేర్ చేస్తాం? కిప్స్ ఆపరేటర్స్ అని మీరు వినే ఉంటారు. సాల్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం H2S వాడతాం క్యాటయాన్ అనాలిసిస్ చేసేటప్పుడు. సో ఐరన్ సల్ఫైడ్ తీసుకొని FeS, ఐరన్ సల్ఫైడ్కి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా కాన్సన్ట్రేటెడ్ HCl యాడ్ చేస్తే మనకి H2S రిలీజ్ అవుతుంది. ఈ ఆపరేటర్స్నే కిప్స్ ఆపరేటర్స్ అని అంటాం. కిప్స్ ఆపరేటర్స్. నెక్స్ట్ కాల్షియం సల్ఫైడ్ లేదా బేరియం సల్ఫైడ్ లేదా అల్యూమినియం సల్ఫైడ్, వీటిని హైడ్రాలసిస్ చేస్తే, వాటర్ యాడ్ చేస్తే మనకు వచ్చేది H2S. అండ్ మిగతావన్నీ ఏంటి? ఇప్పుడు అల్యూమినియం ఉందనుకోండి హైడ్రాక్సైడ్గా, బేరియం ఉందనుకోండి బేరియం హైడ్రాక్సైడ్గా మారిపోతాయి. ప్రాపర్టీస్ చూద్దాం. ఇది ఓన్లీ రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుందని చెప్పాను కదా. సో ఎటువంటి కాంపౌండ్స్ని అది రెడ్యూస్ చేయగలుగుతుంది గుర్తుపెట్టుకోండి. పర్ మ్యాంగనేట్ అయాన్ ఉంది, MnO4-. పర్ మ్యాంగనేట్ అయాన్ని అది మ్యాంగనస్గా మార్చేయగలుగుతుంది. మ్యాంగనస్. సల్ఫర్ ఏమవుతుంది? H2S కదా మనం యాడ్ చేస్తున్నాం. H2S ఏంగా మారుతుంది? సల్ఫర్. అంటే -2 నుంచి 0, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ సల్ఫర్. ఓకే, మ్యాంగనస్, పర్ మ్యాంగనేట్ టు మ్యాంగనస్. నెక్స్ట్ డైక్రోమేట్ ఉంది. డైక్రోమేట్, క్రోమిక్ అయాన్. అలానే ట్రై అయోడైడ్ ఉంది, ఓన్లీ అయోడైడ్. క్లోరిన్ ఉంది, క్లోరైడ్. ఫెర్రిక్ క్లోరైడ్, ఫెర్రస్ క్లోరైడ్. హెచ్ఎన్ఓ3ని NO2గా అంటే +5 నుంచి +4 రెడ్యూస్ చేసింది కదా. అలానే సల్ఫేట్ H2SO4ని సల్ఫర్ డయాక్సైడ్. లాస్ట్ ఫ్లోరిన్ అంటే HF అంటే ఫ్లోరైడ్. సో ఇవన్నీ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ H2S. సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్ని కంపేర్ చేద్దాం. సల్ఫర్ డయాక్సైడ్ sp2, ఇది కూడా sp2. ఇది బెంట్ షేప్, కానీ అది ట్రైగోనల్ ప్లేనార్ షేప్. దీంట్లో +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, కానీ దీంట్లో +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది సల్ఫర్కి. +4 అంటే అది మినిమం కాదు, మ్యాక్సిమం కాదు. కాబట్టి ఈ +4 బోత్ అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. కానీ ఆల్రెడీ +6 ఉంది, +7 +8 మారే ఛాన్స్ లేదు. సో ఇది ఓన్లీ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ ఉంది, కార్బన్ మోనాక్సైడ్ యాడ్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్గా మారుతుంది. అండ్
stannous chloride SM in presence of HCl, stannic chloride. Then mercurous chloride changes to mercuric chloride. H2 ఉంది H2Oగా. ఇవన్నీ ఏంటి ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. అలానే రెండు రెడ్యూసింగ్ చూద్దాం. ఇప్పుడు ఫెర్రిక్ సల్ఫేట్ ఉంది. ఫెర్రిక్ సల్ఫేట్ ఫార్ములా ఇది. సో ఫెర్రిక్ సల్ఫేట్ ఫెర్రస్ సల్ఫేట్గా మారచ్చు సల్ఫర్ డయాక్సైడ్ యాడ్ చేస్తే. మరి సల్ఫర్ డయాక్సైడ్ ఏమవుతుంది? ఆక్సిడైజ్ అయ్యి SO4-2గా మారుతుంది. నెక్స్ట్ KMnO4 ఉంది. KMnO4ని అది MnSO4గా మార్చేస్తుంది. లేదా KiO3 ఉంది, I2ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి? రెడ్యూసింగ్. ఇవేమో ఆక్సిడైజింగ్, ఇదేమో రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ SO2. అండ్ ఈ రెడ్యూసింగ్ ప్రాపర్టీ అనేది డ్రైగా ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్ డ్రైగా అవైలబుల్ అయితే ఈజీగా రెడ్యూసింగ్ ప్రాపర్టీని చూపిస్తుంది. అండ్ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ అక్వస్ సొల్యూషన్ అయితే మనకి ఈజీగా ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. బ్లీచింగ్ ఏజెంట్గా కూడా SO2 పనిచేస్తుంది, కలర్ని తీసేస్తుంది. ఎప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ అయితేనే. డ్రై అయితే ఆ యాక్షన్ చూపించలేదు, డ్రై అయితే ఆ బ్లీచింగ్ యాక్షన్ అనేది చూపించలేదు. ఓన్లీ అక్వాస్ వాటర్ ఉంటేనే అది దాని యొక్క బ్లీచింగ్ నేచర్ని చూపిస్తుంది. నెక్స్ట్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఉంది. సల్ఫర్ ట్రయాక్సైడ్ ఓన్లీ ఆక్సిడైజింగ్ అని అన్నాం కదా. సో సల్ఫర్ ట్రయాక్సైడ్ ఆక్సిడైజింగ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు SO3 ప్లస్ ఫాస్ఫరస్ లేదా హైడ్రోజన్ లేదా కార్బన్ మోనాక్సైడ్. సో ఫాస్ఫరస్ అయితే ఫాస్ఫేట్గా మార్చేస్తుంది P2O5 లేదా P4O10. కార్బన్ మోనాక్సైడ్ అయితే డయాక్సైడ్. రెండు సల్ఫర్ డయాక్సైడ్ చేస్తుంది, సల్ఫర్ ట్రయాక్సైడ్ కూడా సేమ్ రియాక్షన్ని చూపిస్తుంది. హైడ్రోజన్ అనుకోండి, సేమ్ H2O. ఇక్కడ కూడా హైడ్రోజన్ని H2O, ఇది కూడా హైడ్రోజన్ని H2O. అయితే సల్ఫర్ డయాక్సైడ్కి మనం వాటర్ యాడ్ చేస్తే వచ్చేది సల్ఫ్యూరస్ యాసిడ్ H2SO3. కానీ సల్ఫర్ ట్రయాక్సైడ్కి మనం వాటర్ యాడ్ చేస్తే వచ్చేది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది ఇక్ యాసిడ్. కాబట్టి ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్కి మనం ఏదైనా బేస్ యాడ్ చేసామనుకోండి, NaOH కానీ లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ ఇలాంటి ఏదైనా బేస్ యాడ్ చేస్తే మనకి సాల్ట్ రావాలి. ఎందుకు? ఇది అసిడిక్ ఆక్సైడ్ కదా. కాబట్టి సాల్ట్ పేరేంటి? Na2SO4 సోడియం సల్ఫేట్ ప్లస్ వాటర్. సో ఇది యాసిడ్గా పనిచేస్తుంది అని ప్రూఫ్. నెక్స్ట్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కామన్ పాయింట్, ఆల్ ఆక్సీ యాసిడ్స్ ఆర్ డైబేసిక్ యాసిడ్స్. అన్నిటికీ డైబేసిక్. అన్నిట్లో 2 OH గ్రూప్స్ ఉంటాయి, ఈజీ. సో నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ H2SO3, తర్వాత H2SO4, H2SO5, అలానే H2S2O2, H2S2O3, H2O4, దెన్ H2S2O5, H2S2O6, ఇక్కడ ఇంకోటి H2SNO6 అనేది కూడా తీసుకోవచ్చు. లాస్ట్ 2 H2S2O7, H2S2O8. సో చాలా రకాల ఆక్సీ యాసిడ్స్ ఉన్నాయి సల్ఫర్కి, కానీ అన్నిట్లో డైబేసికే కాబట్టి స్ట్రక్చర్ వేయడం ఈజీ. సో ఇది ఏం యాసిడ్? సల్ఫర్లో +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, తక్కువ కాబట్టి అస్ యాసిడ్. సో దీని పేరు సల్ఫ్యూరస్ యాసిడ్. సెకండ్ వన్ +6 ఉంది, హైయెస్ట్, కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది +4, ఇది +6. ఇది యాడ్ చేసి చూస్తే క్యాలిక్యులేట్ చేస్తే +8 వస్తుంది. కానీ సల్ఫర్కు ఉన్నాయే 6, గ్రూప్ నెంబర్ ఏంటి? 16, 6A. ఉన్నాయే 6 ఎలక్ట్రాన్స్, కాబట్టి 6ని మించి ఎక్కువ లూజ్ చేయదు, ఓన్లీ +6A. దీని పేరు పర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. H2S2O2 థయో సల్ఫ్యూరస్ యాసిడ్. ఇది థయో
సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఇది డైథయోనస్ యాసిడ్ అండ్ ఇది పైరో సల్ఫ్యూరస్ యాసిడ్ అనొచ్చు లేదా థయోసల్ఫ్యూరస్ యాసిడ్ అని కూడా అనొచ్చు. పైరోసల్ఫ్యూరస్ యాసిడ్ లేదా డైసల్ఫ్యూరస్ యాసిడ్ అని కూడా అనొచ్చు. అండ్ ఇది డైథయోనిక్ యాసిడ్ అండ్ ఇది H2SO7 ఇది పాలీ SN కదా. సో ఇదేంటి డై అంటే 2 సల్ఫర్స్ ఉన్నాయి, థయో అంటే సల్ఫర్, డైథయోనిక్, కానీ ఇది పాలీథయోనిక్ యాసిడ్. ఇది ఆలియం, కామన్ పేరు ఆలియం లేదా పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్. అండ్ లాస్ట్ వన్ పర్ డై సల్ఫ్యూరిక్ యాసిడ్. దీని కామన్ నేమ్ ఏమన్నాను? ఆలియం. దీని కామన్ నేమ్ మార్షల్స్ యాసిడ్. అలానే దీని కామన్ నేమ్ కెరోస్ యాసిడ్. సో స్ట్రక్చర్ చూస్తే మీరు ఆక్సిడేషన్ స్టేట్ రాయడం ఈజీ అవుతుంది. సో సల్ఫ్యూరస్ యాసిడ్ స్ట్రక్చర్ ఒక డబుల్ బాండో OH అంటే ఒక లోన్ పేరు ఉంది. సల్ఫ్యూరిక్ OH డబుల్ బాండో OH. పర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏంటి? పేరులోనే ఉంది పర్ అని ఎప్పుడున్నా పెరాక్సీ లింకేజ్ అని అర్థం, కాబట్టి మనకు ఆక్సిడేషన్ స్టేట్ +6 వచ్చింది. థయోసల్ఫ్యూరస్ యాసిడ్ చూడండి, సేమ్ ఈ కాంపౌండ్లో నుంచి ఒక ఆక్సిజన్ తీసే సల్ఫర్ పెట్టారనుకోండి, సో అప్పుడు వచ్చే మన కాంపౌండ్నే థయోసల్ఫ్యూరస్ అంటాం. ఇక్కడ సల్ఫర్కి 0 ఆక్సిడేషన్ స్టేట్, కానీ ఇక్కడ +2. సో +1 అనేది యావరేజ్ అవుతుంది, కానీ ఒకటి +2 ఒకటి 0. నెక్స్ట్ సేమ్ డబుల్ బాండ్ S ఉంటుంది, ఒకటి డబుల్ బాండ్ O ఉంటుంది. యావరేజ్ చేస్తే టోటల్ ఎన్ని ఆక్సిజన్స్? 3 ఆక్సిజన్స్, 3 2 6 అండ్ 2 యావరేజ్ చేస్తే +2 వస్తుంది, కానీ ఒకటి +4 ఒకటి 0. డైథయోనస్ SS లింకేజ్ ఉంటుంది. సో ఇది ఫార్ములా. అండ్ పైరోసల్ఫ్యూరస్లో కూడా SS లింకేజ్ ఉంటుంది, కానీ ఒక సల్ఫర్కి 2 డబుల్ బాండ్ ఆక్సిజన్స్, ఇంకో సల్ఫర్కి ఒకటే. డైథయోనిక్లో 2 సల్ఫర్స్కి డబుల్ బాండ్స్ ఉంటాయి, SS లింకేజ్ ఉంటుంది. పాలిథయోనిక్ ఇదేంటి? H2SO6 కదా. పాలిథయోనిక్ చూడండి, పాలిథయోనిక్ ఇక్కడ రాస్తాను, డబుల్ బాండో S. ఇది N కదా, N-2 మధ్యలో N అయినా Sలు ఉండొచ్చు. సో S డబుల్ బాండో OH. లాస్ట్ బట్ వన్ పైరోసల్ఫ్యూరిక్ ఆలియం స్ట్రక్చర్, S డబుల్ బాండో SSకి మధ్యలో ఒక ఆక్సిజన్ ఉంది OH. అండ్ లాస్ట్ పర్ డైసల్ఫ్యూరిక్ పెర్ ఉంది అంటే OO లింకేజ్ ఉంది, OO లింకేజ్ ఉంది. సో ఈ స్ట్రక్చర్స్లో ఈ ఎగ్జాంపుల్ అడిగారు చాలా టైం క్వశ్చన్స్లో. సల్ఫర్ బాండ్ ఉంది కదా, ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +5, ఈ సల్ఫర్కి కూడా +5, కానీ మధ్యలో ఎన్ని సల్ఫర్స్ వచ్చినా కానీ వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంటుంది. ఎగ్జాంపుల్ H2SO6 చూద్దాం. దీని స్ట్రక్చర్ ఇలా రాయాలి, టోటల్ 4 సల్ఫర్స్, అంటే మధ్యలో ఎన్ని సల్ఫర్స్ ఉన్నట్టు? 2. ఈ సల్ఫర్ ఆక్సిజన్స్తో బైండ్ అయ్యాయి. ఫస్ట్ బాండ్ ఆక్సిజన్తో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. దీని ఆక్సిడేషన్ స్టేట్ 5, దీనిది కూడా 5. మరి ఈ రెండింటిది 0. సో హైయెస్ట్ +5, లోయెస్ట్ 0. సో టోటల్ ఎంత? డిఫరెన్స్ ఎంత? 5. సో ఇలా స్ట్రక్చర్ని బట్టి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. లేదా ఈ యాసిడ్స్లో ఎన్ని యాసిడ్స్కి SS లింకేజ్ ఉంటుంది? ఎగ్జాంపుల్ ఇదిగోండి, డైథయోనస్కి ఉంది, పైరోసల్ఫ్యూరస్కి ఉంది, డైథయోనిక్ 3 యాసిడ్స్కి SS లింకేజ్ ఉంది. పైరోసల్ఫ్యూరిక్లో ఉందా?
లేదు. SOS ఉంది, SS డైరెక్ట్గా లింక్ కాలేదు. ఎన్ని పెరాక్సీ అంటే పెరాక్సీ లింకేజెస్ ఉన్నాయి? కెరోస్ యాసిడ్ పెరాక్సీ ఉంది, ఓఓ. అలానే లాస్ట్ మార్షల్ యాసిడ్, ఓఓ, పెరాక్సీ లింకేజ్ ఉంది. సో ఈ స్ట్రక్చర్స్ వాటి యొక్క ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే మీకు 16th గ్రూప్ ఈజీ.